మాత్రే నమః. ఈరోజు అమ్మ చేసే విధంగా మా అమ్మగారు ఎలా చేసేవారో అలాగా చికెను చూపిస్తానండి. ఇదిగోండి, ఇది 1/2 కేజీ చికెను వేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొంచెం మసాలా, ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను. చూడండి, కారం కూడా వేసుకుంటాము. 3 స్పూన్ 4 స్పూన్లు కారం వేస్తాను. ఏంటి, కొంచెం కారం ఎక్కువ ఉండాలి కదా చికెన్ కర్రీలోని. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడరు, సాల్ట్ కూడా వేస్తానండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూను పెరుగు వేసుకుందాం. ఏంటంటే పెరుగు వేసుకుంటే నీసు కంపు రాకుండా ఉంటుందండి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఏంటంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఎక్కువ వేసేసుకో అవసరం లేదు. ఇలాగా అన్నీ కలుపుకొని పసుపు కూడా వేస్తాను. చూడండి, అన్నీ పట్టించుకోవాలండి ముక్కలకి. 1 స్పూను పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ పట్టించేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ ముక్కలు అవి వేసి పోపు పెడతాను. అది మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి మనం మూత పెట్టుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఏంటి, ఉడకాలి కదా చికెను. ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు. అమ్మ ఎప్పుడు ఇలా చేసేది, ఆ విధంగా చేద్దామనేసి నేను ఇలా చేస్తున్నానమ్మా. చూడండి, ఇలాగా ఉడికిన తర్వాత మనం మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుని గరం మసాలా పెట్టుకుని చేసుకోవాలండి. మూత పెడుతున్నాను.